పేరు? నా పేరు గణేష్. ఏమైనా సమస్యలు ఉన్నాయన్న మీకు? మాది ఇక్కడ కాదు, విలేజ్ మాది. మా విలేజ్లో ఫుల్ సమస్యలు ఉన్నాయి. ఏమున్నాయన్న? దండపల్లి మాది. మాకు రోడ్లు సరిగ్గా లేదు, కాలువలు సరిగ్గా లేదు, ఇంకా చాలా ప్రాబ్లాలు ఉన్నాయి ఊర్లో. మీరు చదివారా? ఇంటర్వ్యూకి ఫీజు చదివాను. రియంబర్స్మెంట్ వచ్చిందా? ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. అంటే పథకాలు ఏమైనా అందినాయా మీ ఇంట్లో? మా ఇంట్లో మా అమ్మకు మాత్రం వస్తుంది, ఒక పథకం వస్తుంది అంతే. అది కూడా ఇంకా రాలే, ఒకసారి మేసినారు అంతే, ఇంతవరకు పనులే ఏమి లే. అంటే వాలంటీర్ వ్యవస్థలో అప్లై చేసుకోలేదా? మా ఊర్లో వాలంటీర్లే సరిలేదు. మొన్న ఆడదాం ఆంధ్రాకి కూడా అంత లాస్ట్ ఎండింగ్ డేట్లో చెప్పినారు మాకు అప్లై చేసుకోమని చెప్పేసి. అంటే ఆంధ్ర కూడా మీకు రాలేదు? ఆడినాము ఎప్పటికి లాస్ట్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన హరి అనేసి, ఆయన ద్వారా చెప్పించి రికమెండ్ చేసుకొని ఆడినాము. అది లాస్ట్ ఎండింగ్ డేట్ అంతా అయిపోయినాక లాస్ట్లో చెప్పినారు మాకు, అప్పుడు ఆడినాము. ఉద్యోగాలు ఆడ ఒక దానికి ఒక ఉద్యోగాలు కూడా లేదు. మా ఊర్లో మా అన్న వాళ్ళు కూడా చదివి ఉన్నారు, ఖాళీగా ఉన్నారు, పెయింట్ పని చేసుకుంటారు, డిగ్రీ కంప్లీట్ చేసినవారు అంతా. కానీ గవర్నమెంట్ అంటే జగన్ అన్న మాత్రం 6 లక్షల ఉద్యోగాలు పెట్టామన్నాడు వైసీపీ ప్రభుత్వం. ఆడ ఉద్యోగం రాలేదు, ఒక ఉద్యోగం కూడా రాలేదు. ఆయన కూడా చదివి ఉన్నాడు, డిగ్రీ అంతా కంప్లీట్. ఆయనకు ఒక జాబులా ఏంలా. గవర్నమెంట్ కాకుండా ఐటీ పరంగా కూడా ఉద్యోగాలు లేవా? ఐటీ పరంగా ఉద్యోగాలు తెలియదా నాకు. లేవా? ఉద్యోగాలు అయితే ఏమో ఉద్యోగాలు అయితే ఏమీలే. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తా అనుకుంటారా? టీడీపీయా వైసీపీయా? నాకు తెలిసినంతవరకు ఇట్లుంటే ఇంకెవరు వేస్తారు ఓట్లు. చాలా దౌర్జన్యం అయిపోతుంది, రౌడిజం ఎక్కువ. ఎక్కడ రౌడిజం కనిపిస్తుంది? ఎక్కడైనా ఏది ఆదానికన్నా పోనీ లంచం లంచం లంచం, ప్రతిదానికి లంచము. వాలంటీర్ వ్యవస్థ పెట్టిందే లంచాన్ని నిర్మూలించడానికి. ఎంఆర్ఓలు విఆర్ఓలు ఒకప్పుడు వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటుంటే ఏం చేసేది వాలంటీర్లో? ఒక సర్టిఫికేట్ కావాలన్నా కూడా 50 రూపాయలు వెళ్ళా, 100 రూపాయలు వెళ్ళా. అది ఇంకా అదే కదా ఇంకా. దానికేమంటారు? డెవలప్మెంట్ ఏమైనా ఉందన్న అభివృద్ధి పరంగా? కంపెనీస్ డెవలప్మెంట్ ఏమీ లేదు, జీరో, నిల్లు. ప్రభుత్వం మారితే బాగుంటుంది అన్న. ప్రభుత్వం మారితే. మీ పేరన్నా? జమీల్ బ్రో. జమీల్ ఏం చేస్తుంటారు అన్న? నేను చదువుకొని పని చేసుకుంటా ఉన్నా బ్రో. ఎందుకు? ఏం చేద్దాం, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు కొత్తగా డిఎస్సి వదిలినారు మన ప్రభుత్వంలో. 4 ఏండ్ల తర్వాత 6100 పోస్టులు పెట్టారు. 1:13 14 ఉండదు. ఇప్పటికీ 4 బ్యాచ్లు అనుకున్నా కనీసం అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఎత్తుకున్న ఒక 4 లక్షల మంది చదువుకొని బయటకు వచ్చినారు. నాది కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ అవుతా ఉంది. 5 ఇయర్స్ ఇంకా ఒక టెట్ లేదు, ఒక డిఎస్సి లేదు. లేని వల్ల నా కాంపిటీషన్ ఇంకా పెరిగిపోయింది. అంతమందిని ఇంకా నేను కాంపిటీషన్ చేసుకొని ఉద్యోగం తెచ్చుకుంటాననే కాన్ఫిడెన్స్ కూడా లేదు. మనకంటే ఆ ఫీల్డ్లో పోదామంటే బయట స్కూల్స్లో వెళ్తే 5,000 ఇస్తారు. 5,000కి నా జీవనం జరగదు కదా. అందుకనేసి ఏదో ఒక దగ్గర పని నేర్చుకోవడం బెటర్, చదువుకోవడం కంటే కూడా పని నేర్చుకోవడం బెటర్ అనే ఒక ఇదైపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఉద్యోగాలు ఆంధ్రాలో ఉన్నాయని అన్న. ఇది ఎవరు కావాలి బ్రో? వాలంటీర్లకు 5,000, సచివాలయం వ్యవస్థ, దాంట్లో 15 మంది ఒక సచివాలయానికి, వాళ్ళకి 1 గంట పని ఉండదు. అవసరం లేదు అసలు. పంచాయతీలు ఉండింది, ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నారు, అక్కడ వర్క్ జరుగుతూ ఉండింది, అది చేసుకుంటా ఉండ్రి. జనాలకి ఏమి దోకా ఏం లేదు అసలు. 15 మంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒక సచివాలయంకి ఫిషరీస్ అనేసి ఒక పోస్ట్ ఉంది బ్రో. అక్కడ ఆ పోస్టు ఆ సచివాలయంలో ఎవరికి తెలీదు అసలు, మన పక్క ఎవరు చేయరు. అది ఆ పోస్ట్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా. వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉండారంటే ఓకే, అందరూ కల్టివేట్ ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు కాబట్టి వ్యవసాయం చేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. అలాంటి పోస్టులు అంతా పెట్టి ఫిషరీస్ అనే ఆ పోస్ట్ పెట్టి లేదు, అవసరం లే. బిల్డింగ్లు కట్టినారు, పాత బిల్డింగ్లే ఉన్నారు, అడ్జస్ట్ చేసింటే సరిపోయిను. ఒక బిల్డింగ్కి 50 లక్షలు 60 లక్షలు శాంక్షన్ చేసినారు, బిల్డింగ్లు కట్టినారు. అనవసరం అంటే ప్రభుత్వం డబ్బు వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఉండే దాంట్లో సర్దడంలో మిగులుతుంది. ఫ్యూచర్ పథకాలకి కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు, అవసరం లేదు. మనకి ఇన్కమ్ సోర్స్ లేదు అంటే నిల్లు. మన ఆంధ్రాలో మొత్తం నిల్లు. మనం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాం అంతే. ఇంక నేను ఏం రియలైజ్ చేస్తున్నా, మన రాష్ట్రాల్లో ఉద్యోగాలు రావురా, ఇంక కర్ణాటకకి వెళ్ళాలి, మా దగ్గర ఉన్నా కాబట్టి కర్ణాటకకి వెళ్ళాలి. ఏదో నేర్చుకొని ఇంకా కర్ణాటకకి వెళ్ళి చేసుకోవాలి అంతే, ఇంకేం చేయాలి. హైదరాబాద్, ఢిల్లీ అక్కడైతే బాగున్నారు. వేరే చోటికి వెళ్ళడానికి మన ఆంధ్రాలో అంతా వేరే చోటు వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయినారు అంతే ప్రభుత్వంలో.
పరిశ్రమలు కానీ ఐటీ కంపెనీలు కానీ పరిశ్రమలు ఐటీ కంపెనీలు వచ్చే అది ఆ థాట్ కూడా మన మైండ్లో రాకూడదు, మనకు రావు. కానీ చాలామంది జనజన సంక్షేమ పరంగా న్యాయం చేసింది, సంక్షేమ పరంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. ప్రతి ఇంటికి ₹1,00,000 అందింది బ్రో. అది మన డబ్బులు మనకే ఇస్తున్నారు కదా, మనం చెప్పలేం ఎంత పెరిగింది, రేట్లు ఏం పెరిగినాయి, ఛార్జెస్ ఏమున్నాయి, అవంతా చెప్పుకుంటే ఇంకా నేను ఎక్కువ మాట్లాడాను అనుకో నా మీద కక్ష కట్టే ప్రభుత్వం ఉంటుంది. నిజంగా అట్లా ఉన్నా ఉండయి, ఇంక చెప్పలేం, మనం అంతా బయటకు చెప్పలేం కదా. పలమనేరులో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? వెంకటేష్ గౌడ్ గారి పరిపాలన ఎలా ఉంది? అందరూ బాగున్నారు, మనం ఇక్కడ చెప్పుకోలేం బ్రో. దేవుడు ఎట్లా బండి అట్లా పోతా ఉంటాం అంత, నెక్స్ట్ బయటకు చెప్పుకోలేం బ్రో. మీ పరంగా మీ మనసులో వైసీపీ వస్తే బాగుంటుందా, టీడీపీ వస్తే బాగుంటుందా? చెప్పండి. ఉద్యోగస్తులకి చెప్పకపోవడం వల్లే వేరే వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు. ఉద్యోగస్తులకి ప్లస్ నిరుద్యోగులకి కొద్దిగా సపోర్ట్ కావాలి అంటే ఐ థింక్ ప్రభుత్వం మారితే బెటర్. అంటే ఎవరు వచ్చినా మన బాధలు తప్పవు, కానీ కొద్దిగా మనకి డెవలప్మెంట్, అమరావతి డెవలప్మెంట్ అయ్యింటే మనకి ఐటీ పరంగా కానీ వేరే పరంగా కానీ కంపెనీలు వచ్చింటాయి, ఇంకా మనకి ఇంకా ఉద్యోగాలు పెరిగింటాయి, నిరుద్యోగం అనేది తగ్గింటారు. అది అది మూడు ముక్కల ఆట మాదిరిగా అయిపోయింది. మనకి రాజధాని అంటూ మనకు ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ మనకు లేదు. మన రాజధాని ఏది అని మనం గూగుల్లో కొట్టినా కూడా ఇది చూపించలేని పరిస్థితి మనకి. కాబట్టి మారితే రాజధాని అనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఐటీ అనేది హైదరాబాద్లో తెచ్చినారు, అక్కడ ఎంత డెవలప్ ఉంది, అక్కడ మనం డెవలప్మెంట్ చేసి దానివల్ల వాళ్ళకి కొన్ని వేల కోట్లు వాళ్ళకి ఆదాయం అనేది వస్తూ ఉంది, మనకి నిల్లు. ఆయన కానీ ఉండింటే ఆయన విజన్ వల్ల బయట దేశాల్లో కూడా ఐటీలో బాగా మంచిగా వర్క్ చేసుకుంటా ఉన్నారు. మన ఆంధ్రాలో ఇంకా వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నారు. అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక స్కీమ్ వదిలినారు. అంటే అప్పుడు మనం చదువుకుంటా ఉన్నాము, మన సీనియర్స్ వల్ల, నా సీనియర్స్కి తెలిసింది నేను చెప్తా ఉన్నాను మీకు. దానివల్ల వాళ్ళు బాగా నేర్చుకొని ఆ స్కీమ్లో వెళ్ళి బయట దేశాల్లో వర్క్ చేసుకుంటూ మినిమం అంటే 2 lakhs 3 lakhs శాలరీస్ వస్తున్నాయి వాళ్ళకి, మంత్లీ ప్యాకేజెస్, మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. కాబట్టి మనకి ఒక రాజధాని అనేటువంటిది ఒకటి ఉంటే మనకు ఒక గుర్తింపు అనేది ఉంటుందనేసి నా ఉద్దేశం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.